సాగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్న కొద్దీ రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నంగునూరు, మద్దూరు మండల రైతుల మధ్య సాగునీటి కోసం వాగ్వాదం జరిగింది. అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు ఇరు మండలాల రైతులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లా నంగునూరు, మద్దూరు మండల రైతుల మధ్య సాగునీటి వివాదంతో ఇరు మండలాల రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. నంగునూరు, మద్దూరు మండల శివార్లోని కమలాయపల్లి ఫీడర్ ఛానల్ వద్ద ఇరిగేషన్ అధికారులు తాత్కాలిక జీవోతో రంగనాయక సాగర్ కుడికాలువ LD10కు గండి కొడుతున్నారనే సమాచారంతో నంగునూరు మండల రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు మండలాల రైతులకు సాగునీరు కోసం గొడవ తీవ్రం కావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఇరిగేషన్ ఏఈ రాజు, చేర్యాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు మండలాల రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా కేవలం కమలాయపల్లి గ్రామానికి మాత్రమే సాగునీరు మళ్లించాలని, మిగతా 4 గ్రామాలకు సాగునీటిని మళ్లించేదే లేదని అధికారులతో నంగునూరు రైతులు తేల్చి చెప్పగా ఇరిగేషన్ ఏఈ రాజు వారికి హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, PSCS చైర్మన్ కోల రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్లు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నేతృత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి రంగనాయక సాగర్ కాల్వ ద్వారా నంగునూరు మండలంలోని 11 గ్రామాలకు సాగునీరు అందించే లక్ష్యంతో LD10 కాలువను నిర్మించడం జరిగిందని తెలిపారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సందర్శించి LD10 కాలువను కమలాయపల్లి గ్రామం నుండి పోతుందని, అక్రమంగా గండి కొట్టే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తాత్కాలిక జీవోను జారీ చేసి నంగునూరు ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల మధ్య వైషమ్యాలు పెంచి యుద్ధ వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కమలాయపల్లి ఒక గ్రామానికి మాత్రమే సాగునీరు ఇవ్వాలని, మిగతా గ్రామాలకు నీటిని మళ్లిస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అధికారం చేతిలో ఉందని తాత్కాలిక జీవోను శాశ్వత జీవోగా మార్చినట్లయితే మండల రైతులతో కలిసి ధర్నా, నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, బద్దిపడగ కిష్టారెడ్డి, వేణు చక్రవర్తి, రామ్రెడ్డి, రచ్చ సిద్ధు, వెంకటరెడ్డి, ఆకుబత్తని రాము రైతులు పాల్గొన్నారు. క్రితం భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కమలాయపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉండే D3 కెనాల్ ను మా నంగునూరు మండలానికి వచ్చే రంగనాయక సాగర్ రైట్ మెయిన్ కెనాల్ లో ఉన్న LD10 కాలువను సందర్శించడం జరిగింది. వారు సందర్శించిన క్రమంలో ఎక్కడైతే కమలాయపల్లి, అర్జుంపట్ల, జాలపల్లి, దుల్మిట, లింగాపూర్ గ్రామాలకు తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా వచ్చే D3 కాలువలో ద్వారా ఆయకట్టునిచ్చే నీరు అందించనందువలన తను పోయి ఏదైతే గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చి వారు ఏదంటే ఒక టెంపరీ జీవో తీసుకురావడం జరిగింది. ఇక్కడ రైతులు ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి, రంగనాయక సాగర్ ఒక 0.3 TMC నీళ్ళని ఎక్కువనిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి వారికి కూడా 5 గ్రామాలను ఇంక్లూడ్ చేయమని చెప్పి ఒక టెంపరీ జీవో నిన్న సాయంత్రం విడుదల చేయడం జరిగింది. దయచేసి అది మానుకోవాలి. ఎందుకంటే మేము నంగునూరు మండలంలో ఉండే రైతులకు సఫిషియెంట్ సర్ప్లస్ అయిన నీళ్లు ఇక్కడ పంటలు ఎండనప్పుడు, ఇక్కడ నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు వారికి ఇవ్వమంటే మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ రోజు మరి కౌడాయపల్లి దగ్గర ఏదైతే మొన్ననే కాంగ్రెస్ ఎంపీ గారు పర్యటన చేసి మరి హుటాహుటిన ఏది ఆలోచన చేయకుండా అక్కడ ఎన్ని ఎకరాలు బారుతుందో తెలియకుండా రైతులు ఏదైతే చెప్పిర్రో రైతులను తీసుకొని పోయి ఒక టెంపరరీ జీవో ఇప్పేయడం జరిగింది. నిజంగా కూడా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ రోజు రైతులు నంగునూరు మండలంలో ఉండే రైతులందరూ కూడా మరి ఇక్కడ ఎండిపోతా ఉన్నాయి పంటలన్నీ. అసలు వాగవతలకి ఇంకా నీళ్లే పోలేదు. ఎన్నో పంట పొలాలు ఎండిపోతా ఉంటే మరి తపాస్పల్లి నుంచి నీళ్లు ఇవ్వాల్సింది అక్కడ కౌడాయపల్లికి గాని, అర్జున్పాట్లకు గాని, ఆ జాలపల్లికి గాని, దోల్మిటకు గాని, లింగాపూర్ కానీ అది తపాస్పల్లి కింద ఉంది. మరి ఆ తపాస్పల్లి నింపి నీళ్ళు ఇవ్వాల్సింది కానీ అట్లా ఇవ్వకుండా పక్క నుంచే కాలువ పోతుంది కదా, ఆ కాలువకు గండి పెట్టి నీళ్లు తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నించడం ఇది చాలా మూర్ఖత్వం.